సమాజ నిర్మాణానికి మహిళలే సరైన ఆర్కిటెక్ట్లని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. మహిళా సాధికారతపై తిరుపతిలో జరిగిన జాతీయ సదస్సులో రెండో రోజు ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. వివిధ అంశాలపై చర్చించి 15 తీర్మానాలు చేసినట్లు పార్లమెంటు మహిళా సాధికార కమిటీ చైర్పర్సన్ పురంధేశ్వరి తెలిపారు. మహిళలు రాజకీయాల్లోనూ సత్తా చాటాలని వక్తలు పిలుపునిచ్చారు. మహిళల భాగస్వామ్యం లేకుండా వికసిత భారత్ సాధించలేమని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. తిరుపతిలో జరిగిన జాతీయ మహిళా సాధికారత సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భద్రత, ఆత్మ నిర్భరత ప్రతి మహిళకు అందించాలని ఓం బిర్లా తెలిపారు. మహిళలను సామాజిక, ఆర్థిక, రాజకీయ, క్రీడా రంగాల్లో మరింత ముందుకు తీసుకెళ్లేలా సదస్సులో 2 రోజుల పాటు చర్చలు జరిగాయన్నారు. మన బాలికలను విద్యావంతులను చేయాలని, కొన్ని పాఠశాలలు దూరంగా ఉండటం వల్ల కొందరు చదువుకు దూరమవుతున్నారని తెలిపారు. మహిళలు ఆర్థిక స్వాతంత్ర్యం సాధిస్తే భారత్ ఆర్థికంగా వృద్ధి సాధిస్తుందన్నారు. గ్రామంలోని ప్రతి మహిళకు పని కల్పించి ఆర్థికంగా స్వతంత్రులను చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, కమిటీలు ప్రణాళికలు రూపొందించాలన్నారు. సమాజంలో చిట్టచివరన ఉండే మహిళ జీవితంలోనూ సామాజిక, ఆర్థికపరమైన మార్పు తీసుకురావడమే లక్ష్యం కావాలని మహిళా ప్రజాప్రతినిధులకు ఓం బిర్లా పిలుపునిచ్చారు. महिलाओं के नेतृत्व के बिना हम विकसित भारत के सपनों को पूरा नहीं कर सकते। महिला प्रतिनिधियों ने इस संकल्प के साथ, इस विचार के साथ कि हम देश के अंदर अपनी महिलाओं को सशक्तिकरण करेंगे, उनको विधायी संस्थाओं में भागीदारी निभाएंगे, महिला शिक्षा, स्वास्थ्य, सुरक्षा, सम्मान, आत्मनिर्भर के लिए स्वयं को समर्पित करते हुए समाज की अंतिम महिला के जीवन परिवर्तन का काम करेंगे। ये संकल्प, ये प्रतिबद्धता, ये एकजुटता इस देश और राष्ट्र को नए विकास की ओर ले जाएगी। मेरा आपसे आग्रह है कि हम राज्य की सभी समितियां अपने अपने राज्य के अंदर महिला शिक्षा के 100% संकल्प के साथ कार्य योजना बनाएं। हम सामाजिक एजेंडा पे भी काम करेंगे, हम आर्थिक एजेंडे पे भी काम करेंगे. మహిళా సాధికారత కేవలం మహిళలనే కాదు, సమాజాన్ని వృద్ధిపదంలో నడిపిస్తుందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. మహిళలకు గౌరవం లేని చోట ఎన్ని గొప్ప కార్యక్రమాలు చేసినా ఫలితం లేదన్నారు. సమాజ నిర్మాణానికి మహిళలే సరైన ఆర్కిటెక్ట్లని, భారత రాజ్యాంగం అందరినీ సమానంగా గుర్తిస్తుందని చెప్పారు. మహిళలు ఎన్నో సవాళ్లను దాటి రాజకీయ, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పురుషులకు గట్టి పోటీ ఇస్తున్నారని కొనియాడారు. Women's empowerment is not just for women. It is a promise to liberate the society as a whole. A family's happiness depends on woman's joy. The same thing applicable to the state and to the country also in the present day context. India is one of the few countries in the world where maximum laws have been passed to protect the rights of women. The new legislation requires that in each election, 33% of the seats in assemblies and the Lok Sabha be assigned for only female candidates. Through this historic legislation, India sent a clear message to the world that the path to gender equality is not only essential but attainable. Gender equality and women empowerment is the key for a country's sustainable development. ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా నారీమణులు ముందుకు రావాలని శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు. మహిళా సాధికార సదస్సులో చర్చించిన అంశాలు కొత్త దిశను చూపిస్తాయన్నారు. మహిళలకు సమాన హక్కులు అన్ని రాష్ట్రాల్లో కల్పించాలన్నారు. 3 ఏళ్ల తర్వాత మహిళా సాధికార సమావేశాలను రాజధాని అమరావతిలో నిర్వహించాలని అయ్యన్న కోరారు. ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా, ఏ గ్రామమైనా అభివృద్ధి చెందాలంటే నారీమణులు ముందుకు రావాలి. అంచేత వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఎడ్యుకేట్ చేయవలసిన అవసరం ఉంది, సమాజ సేవలో భాగస్వాములు చేయవలసిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. మహిళలకి గ్రామీణ స్థాయిలో ఒక అవగాహన కల్పించగలిగితే, మహిళల్ని ఎడ్యుకేట్ చేయగలిగితే సమాజం గురించి తప్పనిసరిగా ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ జిల్లా అయినా, ఏ గ్రామమైనా అభివృద్ధి చెందుతుందన్న విశ్వాసం నాకైతే ఉంది. మనందరం కలిసి నడిస్తే మహిళా సాధికారత కల కాదు, అది త్వరలోనే ఒక సత్యం అవుతుంది, నిజం అవుతుంది.